ఇవాళ బస్తర్లో శాంతిని సాధించడం ఎట్లా, శాంతి సాధించి ప్రజల యొక్క మౌలిక సమస్యలు ఏవైతున్నాయో అవి చర్చకొచ్చి దానికి భారత ప్రభుత్వము శాంతి చర్చలు జరపని మనం అడుగుతున్నామంటే, భారత ప్రభుత్వాన్ని మనమే అడుగుతున్నామంటే, ఒకవైపు ఇవాళ విప్లవ పార్టీ మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు, మీరు ఆ చర్చలకు సిద్ధంగా ఉండని, మీరు ఎలా చేస్తారో మొడాలిటీ ఏంటో మీరు దాన్ని డెవలప్ చేయండి, కానీ మాట్లాడండి. కానీ అట్లా మాట్లాడమే కాకుండా ఆదివాసులతో మాట్లాడండి, గ్రామాలకు వెళ్ళండి. ఎమ్మెల్యేలు మీరందరూ గ్రామాలకు వెళ్ళి అడగండి అక్కడ ఏం సమస్య అని, ప్రజలు ఏం కోరుకుంటున్నారో వినండి. ఆ వినడమే శాంతి, ఆ రాజకీయ ప్రక్రియనే శాంతి. కనుక శాంతి అంటే క్రియాత్మకంగా, సృజనాత్మకంగా, రాజకీయంగా, ప్రజాస్వామ్యంగా, మానవీయంగా ఆదివాసుల సమస్యను పరిష్కరించడం. అభివృద్ధి నమూనాలో ఏమైనా వాళ్ళు నిజంగానే దాంట్లో అభ్యంతరం, ఈ అభివృద్ధి నమూనాను పునఃపరిశీలించండి. ఈ అభివృద్ధి నమూనా కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్ ఆలోచించండి. చరిత్రలో ఒకటే అభివృద్ధి నమూనా ఉండదు, చరిత్రలో చాలా పరిష్కార మార్గాలు ఉంటాయి. శాంతియుత పరిష్కార మార్గాలు కొరకు వెతకండి.